ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు మార్చి నెల హ్మ్, వార వార మాస ఫలాలు చెప్పుకుంటున్నాము. మార్చి నెలలో ముఖ్యంగా 3వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3/3/2026 మధ్యాహ్నం 3:21 పడుతుంది. మళ్ళీ అది విడుపు ఎప్పుడు అంటే 6:49 అది విడుస్తుంది. ఇది పుబ్బా నక్షత్రంలో గ్రహణం పడుతుంది కనుక సింహరాశి వారు పుబ్బా నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు. వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు గ్రహణం తర్వాత స్నానం చేసి దీపం వెలిగించుకోవాలి. ఇంకా వీళ్ళు మరుసటి ఒక బ్రాహ్మణుడికి బంగారం, వెండి, బియ్యం, వస్త్రాలు ఇట్లాంటివి దానం చేయాలి. ఈ నక్షత్రానికి వాళ్ళకప్పుడు నక్షత్ర దోషం తగ్గుతుంది అన్నమాట, గ్రహణ దోషం తగ్గుతుంది. ఇక ఈ నెలలో ముఖ్యంగా 19వ తారీఖున ఉగాది పండుగ వచ్చింది. 19వ తారీఖు ఉదయం 6:51 వరకు కూడా అమావాస్య ఉంది. 6:51 తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి మొదలవుతుంది. అందువల్ల 19వ తారీఖు గురువారం నాడు ఉగాది మనకి నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అందుకని అందరూ కూడా ఉగాది రోజున తగినంతగా దేవాలయాలు దర్శించడము, పూజ చేసుకోవడము, బాబా పూజ చేయడము ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. ఈ గ్రహణానికి మీరు గ్రహణానికి ముందు అంటే 3 గంటలకు పడుతుంది కనుక మధ్యాహ్నం తొందరగా గ్రహణానికి ముందే మనకి తిన్నది అరిగిపోవాలి కనుక తొందరగా భోజనం చేయడము. తర్వాత గ్రహణం ఒకవేళ ఏదైనా మంత్రజపం చేసుకోవాలనుకున్న వాళ్ళు పట్టు స్నానం, విడుపు స్నానం అని చేస్తారు. అంటే 3:21 స్నానం చేసి కూర్చుని మంత్రాలు వాళ్ళకి వచ్చిన మంత్రం ఏదైనా ఉంటే అవన్నీ చదువుకోవడము, మళ్ళీ గ్రహణం అయిపోయినాక స్నానం చేయడము చేస్తే ఈ గ్రహణ సమయంలో మనం చేసే ఆరాధన చాలా బలీయమైంది. చాలా ఉత్తప్పుడు చేసిన దానికంటే ఇలాంటప్పుడు చేసింది 1000 రెట్లు ఫలం మనకి వస్తుందన్నమాట. ఏ మంత్ర జపమైనా బాగా సిద్ధిస్తుంది. ఇది తప్పకుండా చేయవలసినటువంటి మార్చి నెలలో మనకు ముఖ్యమైనటువంటి విషయాలు. తదుపరి సింహరాశి. సింహరాశికి అధిపతి రవి. సింహంలో మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం ఉంటాయి. ఈ సింహరాశిలో పుబ్బ నక్షత్రానికే ఈ మార్చి నెల 3వ తారీఖున గ్రహణం పడుతోంది. చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం. అది మధ్యాహ్నం 3:21 స్టార్ట్ అయ్యి సాయంత్రం 6:49 వరకు ఉంటుంది. అందువల్ల ఈ గ్రహణ సమయంలో పుబ్బ నక్షత్రం వాళ్ళు గ్రహణాన్ని చూడడం అట్లాంటివి చేయకూడదు. ఈ సింహరాశి వారు పుబ్బ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గ్రహణం ఈ నక్షత్రంలోనూ ఈ రాశిలోనే పడుతుంది కనుక. ఇక మీకు ఎట్లా ఉంటుంది ఈ మాసం అంతా అంటే గ్రహాల అనుకూలత ఎలా ఉంది అని అంటే సింహరాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నంలోనే కేతు ఉన్నారు. అక్కడి నుంచి 8లో శని, మేన రాశిలో ఉన్నారు శని. అయితే 7వ ఇంట్లో రాహువు, రవి, శుక్రుడు, కుజుడు, బుధుడు 5 గ్రహాలు ఉన్నాయి. అయితే ఈ శుక్రుడు కుంభం నుంచి మేనరాశిలోకి 2వ తారీఖున వెళ్ళిపోతాడు. అలాగే 15వ తారీఖున రవి కుంభం నుంచి మేనలోనికి వెళ్తారు. ఇది ఈ నెలలో గ్రహాల మార్పులు అన్నమాట. ఇక మీకు ఎలా ఉంటుంది అని అంటే కొంచెం మంచి కొంచెం చెడు అన్నట్టుగా ఉంటుంది. భార్య పిల్లలకి స్వల్పంగా అనారోగ్యం చేసే అవకాశం ఉంది. ఇంకా ధన వ్యయం ఉంటుంది ఖచ్చితంగాను. ఇంకా మీరు ఎవరి వలన మోసపోయే అవకాశం ఉంది కనుక ఈ నెల మీరు జాగ్రత్తగా ఉండండి. కొత్త వాళ్ళు ఎవరితోటి కూడా మాటలు పెంచుకోవడము, వాళ్ళకి దూరంగా ఉండడము చేయండి. ఎందుకంటే నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. కొత్త వాళ్ళతో పరిచయాలు ఉన్నా కూడా అది తక్కువగా పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు కనుక. అందువల్ల మోసం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. స్వల్పంగా అనారోగ్యం చేసే అవకాశం కూడా ఉంది. ఇంట్లో అనవసరమైన కలహాలు, చిన్న చిన్న విషయాలు కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది. ఇక డబ్బు మాత్రం బాగానే వస్తుంది. మీ ఖర్చులకు సరిపడా డబ్బు వస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు, కానీ కొంచెం మనక్లేశం జరిగేటటువంటి అవకాశం ఉన్నదన్నమాట. ఇంకా ఉద్యోగస్తులకైతే అధికారుల వల్ల కొంచెం భయం ఉంటుంది. అందువల్ల మీరు చేసే వృత్తిని జాగ్రత్తగా చేయండి. ఏ రకం వృత్తి వాళ్ళైనా సరే జాగ్రత్తగా చేయండి. మీ బాసులతో మీరు జాగ్రత్తగా మెలగండి.
వాళ్ళ గురించి ఎక్కడ కామెంట్లు చేయడం అది చేయొద్దు. అందువల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం చాలా ఉంది. ఇంకా మీనరాశిలో శని అంటే 8దో ఇల్లు, అందులోనూ శని. ఆ 2 కూడా కష్టమైనవే కనుక ఇక్కడున్న శని అష్టమ శని మీకు కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. శనికి సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోండి. శనివారం నాడు మహాశివుడికి అభిషేకం చేయండి. శనివారం నాడు శివుడికి చేసిన అభిషేకం వల్ల ఎటువంటి శని బాధలు కూడా రాకుండా ఉంటాయి. ఏ సమస్య పరిష్కారానికైనా కూడా శివాభిషేకం చాలా మంచిది. అందువల్ల శివుడికి అభిషేకం చేసామంటే మనకి నవగ్రహాల వల్ల వచ్చే అన్ని దోషాలని ఆయన తొలగిస్తాడు. అందువల్ల మీరు శనికి అభిషేకం చేయడము, అట్లాగే గ్రహణ కాలంలో జాగ్రత్తగా ఉండడము. గ్రహణం అయిపోయిన తర్వాత మరుసటి రోజు మీరు బ్రాహ్మణులకి మీ శక్తి కొలది బంగారం, వెండి, గోధుమలు, బియ్యం ఏదైనా దానం చేయొచ్చు. వస్త్రాలు దానం చేస్తే కనుక మీకు గ్రహణం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక శనికి అభిషేకాలే మీకు ముఖ్యం. శివుడికి అభిషేకాలే మీకు మంచి పరిహారం. ఇది సింహరాశి వారికి ఈ నెల ఫలితాలు నాడు. అందువల్ల గురువు అన్నదమ్ములకి తృతీయం అంటే అన్నదమ్ములు తమకంటే చిన్నవారు, వాళ్ళందరి అభివృద్ధి బాగుంటుంది. మీకు మీ తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళు బాగా ఉండడం వల్ల మీకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మీరు శుభకార్యాలు చేస్తారు. ఈ మాసంలో మీరు ధనం ఖర్చు అవుతుంది, ధన వ్యయం అవుతుంది. కాకపోతే ఆ వ్యయం ఎందుకు అని అవుతుంది అని అంటే మీరు శుభకార్యాలు చేయడం వల్ల ఈ ధనం అనేటటువంటిది వ్యయం అవుతుంది అన్నమాట. మీరు అందరికీ ఎవరు మీ సహాయం కోరి వస్తారో వాళ్ళందరికీ కూడా మీరు చాలా అండగా ఉంటారు. చాలా మిమ్మల్ని తలుచుకుని చాలామంది సంతోషిస్తూ ఉంటారు. మీరు వాళ్ళకి అండగా ఉండడం మూలంగా వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. మీకు కూడా ఒకరికి సహాయపడ్డాను అనేటటువంటి తృప్తి ఉంటుంది. ఈ రాశి వారికి అలా ఒకరికి సహాయం చేసే గుణం బాగా ఉంటుందన్నమాట. ఇంక మీరు ఈ నెల అంతా కూడా చాలా సుఖసౌఖ్యాలతో ఉంటారు. శుభకార్యాలు చేస్తారు. అందరినీ ఆదరిస్తారు. అందరితో చాలా సరదాగా ఉంటారు. ధనం వ్యయం అవుతుందని చెప్పాను కదా. ఇంకా మీకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. ఏ సమస్య అయినా సరే మీకు ఈ నెలలో పరిష్కారం జరుగుతుందన్నమాట. విద్యార్థులకైతే కొంచెం పరీక్షా సమయం ఎలాగైనా ఈ ఫిబ్రవరి, మార్చి అని అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ విద్యార్థులందరికీ కూడా కొంచెం కష్టకాలమే. కష్టపడాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఇక మీకు 11 ఇంట్లో రాహు ఉన్నాడు. అందువల్ల ఈ రాహు వల్ల మీకు కొత్తగా మంచి లాభాలు వస్తాయి. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ రాహు మూలంగా. అందువల్ల మీకు కొత్త వ్యక్తుల పరిచయము, వాళ్ళతో మీకు వాళ్ళ నుంచి మీ నుంచి వాళ్ళు కొన్ని విషయాలు షేర్ చేసుకోవడము, వాళ్ళ పద్ధతులు నేర్చుకోవడము, వాళ్ళందరి అభిమానం పెంచుకోవడము జరుగుతుందన్నమాట. 4వ ఇంట్లో గురువు ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. కర్కాటకంలోకి వెళ్తారు. అప్పుడు గురువు వల్ల మీకు కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. అందువల్ల ఇంకొకటి ఏంటంటే మీకు వ్యయంలో శని ఉన్నారు. ఈ శని వల్ల మీకు ఇబ్బందులు కలిగే అందులోనూ వ్యయంలో ఉన్నారు కనుక 12 ఇంట్లో శని అంత మంచిది కాదు. అందువల్ల మీకు కొంచెం ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి కనుక మీరు శనికి అభిషేకాలు చేయించుకోండి. శనికంటే శనివారం నాడు శివుడికి అభిషేకం చేసినా శని భగవానుడికి అభిషేకం చేసినట్లే. అట్లాగే శనివారం నాడు నవగ్రహాలు సందర్శించండి. హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. అక్కడ హనుమాన్ చాలీసా 11 సార్లు చదవడము, హనుమంతుడికి 11 సార్లు ప్రదక్షిణం చేయడము, అలాగే వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి ఆలయాలు సందర్శించడము, శివునికి అభిషేకాలు చేయడము. మీకు ముఖ్యంగా శని బాధలు తొలగిపోవాలి అంటే శనివారం నాడు శివుడికి అభిషేకం చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా చెదిరిపోతాయి. అందువల్ల ఈ పరిష్కారాలు చేస్తే మీకు ఇంకా చాలా బాగుంటుంది. ఇది మేషరాశి వారికి ఈ మాస ఫలితాలు.